కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి. మన పని మనం నిజాయితీగా చేయాలి. కష్టపడు. షాక్ అయ్యారా? నేను మిప్పల్ వాళ్ళు పిచ్చే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఇన్స్టా మొగ్గలో మోటివేషన్ రీల్స్ రోస్టింగ్. సో లేట్ చేయకుండా డిస్క్లైమర్ వేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓరు బాబు, నువ్వు ఎవడవో కానీ అత్తమాను మెసేజ్ పంపుతున్నావు. నువ్వు నీ గూపులను తీసేరా బాబు నా నెంబర్. నీకు నమస్కారం రా బాబు, నా నెంబర్ తీసేరా బాబు. అత్తమాను మెసేజ్ పంపడమే ఎవడు చేస్తున్నాడో తెలుస్తుంది. లవ్ చేయడం గొప్ప కాదు బ్రో, లవ్ చేసిన అమ్మాయి నీ మూతి మీద ఎవడు తెగాడు అమ్మాయితోని అబ్బాయితోని చివరి వరకు ఉండడమే గొప్ప. ఏమంటారు? నిజమే కదా. ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. ఓయ్ నిన్నే ఏమైంది? గుండు మీద గుండు పెట్టి గుద్దదెంగిరమ్మ. ఓ హ? ఏమైంది? ఎందుకంత సాడును? ఏమున్నదక్క కాలేజ్ చదివేట్టు నీ కలుపు చల్లిచ్చినవు, పేడలు పిడికలు కొట్టించినవక్క. నువ్వు బలిసిందా నీవే? నాకు నిన్ను వదిలేసి బతికేంత ధైర్యం అస్సలు లేదు. నేను ఒకటే ఫిక్స్ అయినా, సచ్చినా నీతోనే, బతికినా నీతోనే. నాకు తెలుసు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పి, అందుకే నేను నీకోసం వేచున్నా నానా. నీకోసం వేచుందే నా ప్రాణం. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాల. నువ్వు నా తలరాతలో ఉండవని తెలిసి కూడా నిన్ను నా మనసులో నుంచి తీయలేకపోతున్నా. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఏం లేదు, మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా కాబట్టి ఇది కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనలో మన మాట. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి అందరితోని కలిసి మాట్లాడి నవ్వుకుంటూ మాట్లాడితే దాన్ని అరే అది అందరితో మాట్లాడుతుందిరా, అది అందరికీ కనెక్ట్ అయిపోతుంది, వీడికే పడ్డది మీకు పడదా అని చెప్పి దాని గురించి తప్పుగా మాట్లాడతారు. మీకేం తెలుసు బ్రో, ఒక అబ్బాయి చేతిలో మోసపోయిన అమ్మాయిని వెళ్ళి అడుగు. మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఏ దేవుడికి మొక్కుకున్నావో గాని చాలా గట్టిగా కోరుకున్నావు. అంటే అది నేను అనే పర్సన్ ఇంకా నీకు లేను. బుద్ధుందా, బుర్రుందా? మనసులో ఉన్న మాటని నీకు చెప్పడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ నీకు అర్థమైంది అనుకుంటా. అదే నువ్వంటే నాకు ఇష్టపడి. ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారో నేను ఊహించనే లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు. తలరాతలో ఉన్నా లేకున్నా మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటారు. అది నా లైఫ్ లో నువ్వే నానా. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్లాంటి ఒక మనిషి ఉంటాడు. వాడితో అస్సలు మర్యాదగా మాట్లాడలేము. వాడిని చూస్తేనే చాలు గలీజ్ గలీజ్ బూతులన్నీ వచ్చేస్తుంటాయి. వాడిని దెంగులు దెంగేదా వస్తాను మనకు ప్రశాంతంగా ఉండదు. దెంగులు తినేదాకా వాడు మనశ్శాంతిగా ఉండలేడు. ఇంత గుద్ద దెంగించుకుంటున్నా కూడా మళ్ళా ఒకరికొకరు ఇద్దరు పాలు నీళ్ళలాగా మంచిగా కలిసే ఉంటారు చక్కగా ఎప్పుడు. నీ చేతిలో నా వట్ట 7 ఏళ్ల కొద్ది ఎలకలు దెంగినాయి, 9 ఏళ్ల కొద్ది తొండాలు దెంగినాయి, 10 మందిలో పందులు దెంగినాయి, ఊరు తిరిగితే ఉడతలు దెంగినాయి. ఆదివారం రోజు అర్ధరాత్రి వేళ 10 రూపాయలు తీసుకొని నా ఇంటికి రా, నా ఆత వీకి నీకు అంతరం కడతా. ప్రతి గ్యాంగ్ లా ఇద్దరు దోస్తుగాళ్ళు ఉంటారు. అందులో ఒకడు గుద్దాలు మందాయేటోడు ఉంటాడు, ఇంకోడు అసలు మందంటేనే ముట్టనోడు ఉంటాడు. కానీ ఇద్దరికిద్దరు, వాడు వీణ్ణెరిపూక అనుకుంటాడు, వీడు వాణ్ణెరిపూక. చేపలు పట్టే ఒక ఫిషర్ మ్యాన్ నీళ్ళల్లో ఉన్న చేపని
చాలా కాన్సన్ట్రేటెడ్ గా చూస్తుంటాడు. అయితే ఆ అమాయకపు చేప పాపం వీడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని అనుకుంటది. కట్ చేసేసి ముక్కలు తీసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. అండ్ ఈ విషయం ఆ చేప గురించి కాదు, చేపలు పట్టేవాడి గురించి కాదు, ఈ విషయం నీ గురించి. నిన్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారు అని కాదు. నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇష్టమైన మొగడివి నువ్వే అయినప్పుడు ఇంకొక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకున్నట్టు నేను చెప్తా. చిన్నగా ఉన్నప్పుడు మీకు గుర్తుంటే మనము రాజా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. చాలా బొమ్మలతో ఆడుకునే వాళ్ళం. ఫస్ట్ ఒక మెయిన్ బొమ్మ ఉంటది, దాంతో మనం ఆడుకొని బోర్ కొట్టింది అనుకో, దాని తర్వాత వేరే బొమ్మతో ఆడుకుంటాం. అలా కాదురా ఎరుపు కూడా. కొంతమంది అమ్మాయిలు అంటారు కదా అబ్బాయిలు లాయల్ గా ఉండరు అని. వాళ్ళది వీళ్ళది నాకు తెలియదు, నా విషయమే చెప్తా. అబ్బాయిలు ఎంత లాయల్ అంటే నేను ఎప్పుడైనా కటింగ్ చేపించుకుందామని కటింగ్ షాప్ కి వెళ్తా కదా, నేను ప్రతిసారి ఒకే షాప్ కి వెళ్తా కటింగ్ కి. మంచి అమ్మాయిని లవ్ చేయరా అంటే మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని లవ్ చేయి. ముఖం చూడనికే మంచిగా ఉంది కదా అని పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చెప్పి యశ్వంత్ లంజన్ వర్తసంట్ లంజన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనుకో, అది నీ జీవితాన్ని నీ పిల్లల జీవితాన్ని మొడ్డ గుడిపించే. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు, అడే పోయాడు అనుకుంటే తెంగేస్తుంది. సో కొంచెం చూసి లవ్ చేసి పెళ్లి చేసుకో మంచి అమ్మాయిని. నా చేతిలో నేను కన్ఫర్మ్ చేస్తున్నాను అన్నమాట. ఇంకోసారి పీకినమాట నీ తలకాయ లేపుకొని పోతా నా కొడుక.